క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి కెనడా అండ్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ బి ఐర్లాండ్. క్వశ్చన్ నెంబర్ 2. రాజతరంగిణి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బాణభట్టుడు, ఆప్షన్ బి కలహనుడు, ఆప్షన్ సి విశాఖదత్తుడు అండ్ ఆప్షన్ డి సోమదేవుడు. ఆన్సర్ ఆప్షన్ బి కలహనుడు. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ అండ్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో నాబార్డ్ ప్రధానంగా దేనికి సంబంధించిన సంస్థ? ఆప్షన్ ఏ విదేశీ వాణిజ్యం, ఆప్షన్ బి గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి, ఆప్షన్ సి రైల్వే అభివృద్ధి అండ్ ఆప్షన్ డి అంతరిక్ష పరిశోధన. ఆన్సర్ ఆప్షన్ బి గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 5. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల నిర్మాణం ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? ఆర్బీసీ నిర్మాణం. ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి ఎముక మజ్జ, ఆప్షన్ సి ప్లీహం అండ్ ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఆన్సర్ ఆప్షన్ బి ఎముక మజ్జ బోన్ మ్యారో. క్వశ్చన్ నెంబర్ 6. ఓజోన్ పొర ప్రధానంగా ఏ వాయుమండల పొరలో ఉంటుంది? ఆప్షన్ ఏ ట్రోపోస్ఫియర్, ఆప్షన్ బి స్ట్రాటోస్ఫియర్, ఆప్షన్ సి మెసోస్ఫియర్ అండ్ ఆప్షన్ డి థర్మోస్ఫియర్. ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రాటోస్ఫియర్. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 52వ సవరణ, ఆప్షన్ సి 61వ సవరణ అండ్ ఆప్షన్ డి 73వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ సి 61వ సవరణ. ఈ సవరణ ఏ సంవత్సరంలో చేశారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 8. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి చెన్నై అండ్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంలో శ్వేత విప్లవం వైట్ రివల్యూషన్కు పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ బి వర్గీస్ కురియన్, ఆప్షన్ సి నార్మన్ బోర్లాగ్, ఆప్షన్ డి హోమీ బాబా. ఆన్సర్ ఆప్షన్ బి వర్గీస్ కురియన్. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ సమానత్వ హక్కు, ఆప్షన్ బి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, ఆప్షన్ సి విద్యా హక్కు అండ్ ఆప్షన్ డి మత స్వేచ్ఛ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. క్వశ్చన్ నెంబర్ 11. అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ జెనీవా, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి ది హేగ్ అండ్ ఆప్షన్ డి ప్యారిస్. ఆన్సర్ ఆప్షన్ సి ది హేగ్. క్వశ్చన్ నెంబర్ 12. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1973, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1985 అండ్ ఆప్షన్ డి 1992. ఆన్సర్ ఆప్షన్ ఏ 1973. క్వశ్చన్ నెంబర్ 13. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి బెరిబెరి అండ్ ఆప్షన్ డి పెల్లెగ్రా. ఆన్సర్ ఆప్షన్ బి రికెట్స్. క్వశ్చన్ నెంబర్ 14. నీటి మరిగే స్థానం సాధారణ వాతావరణ పీడనం వద్ద ఎంత? ఆప్షన్ ఏ 90 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 95 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 100 డిగ్రీ సెల్సియస్ అండ్ ఆప్షన్ డి 110 డిగ్రీ సెల్సియస్.
ఆన్సర్ ఆప్షన్ సి 100 °C. క్వశ్చన్ నెంబర్ 15. నైటాంగెల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందినది ఎవరు? ఆప్షన్ ఏ అరుణా అసఫ్ అలీ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి కస్తూర్బా గాంధీ అండ్ ఆప్షన్ డి అని బిసెంట్. ఆన్సర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. చూసారు కదా, ఈ 15 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయి అన్నది కామెంట్లో తెలపండి. ఏ ఆన్సర్ ఇంకా ఏదైనా సబ్జెక్ట్పై కావాలి స్పెసిఫిక్గా అంటే ఇండియన్ పాలిటీ, ఎకానమీ, అలానే ఇండియన్ హిస్టరీ, ఏ సబ్జెక్ట్ అయినా స్పెషల్గా చేద్దామండి. ఓకేనా? ఇవి మీకు ఉపయోగపడి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.